ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు ఆ దేవాలయంలో చంటి బిడ్డలు లేక పిల్లలు, చిన్నపిల్లలు దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను ప్రధాన యాజకులు, శాస్త్రులు చూసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మందిరమును, యెరూషలేము మందిరమును ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి ఉన్నాడు. రూకలు, నాణెములు మార్చి వారి బల్లలను, గువ్వలను, అమ్మవారి పీటలను పడద్రోసి ఉన్నాడు. ఎందుకు అనగా నాణెములు ఆయా దేశముల నుంచి వచ్చి ఉన్నాయి. ఆయా దేశముల్లో ఉన్న ఆ యొక్క గుర్తులు, ఆ యొక్క దేవతల ముద్రలు కూడా ఉండి ఉంటాయి. అందువలన ఆయా దేశముల నుంచి వచ్చిన యూదులు వారి యొక్క కరెన్సీ లేక వారి యొక్క నాణెములను, ధనమును తీసుకొని వచ్చి ఇక్కడ యెరూషలేములో లభ్యముగా ఉంచిన ఈ యొక్క పశువులను, గువ్వలను మరియు గొర్రెలను వారు కొనుగోలు చేయుటకు వారి నాణెములను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క నాణెములలోకి మార్చుకుంటూ ఉన్నారు. ఇది ఒక వ్యాపార కేంద్రముగా మారిపోయింది. జీసస్ వెంట్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ కాస్ట్ అవుట్ ఆల్ దెమ్ that sold and bought in the temple and overthrew the tables of the money changers, నాణెములను మార్చువారు, and the seats of them that sold doves, పావురములను, గువ్వలను మార్చు వారి పీటలను పడద్రోసి ఉన్నారు. ఉద్రేకముతో, కోపముతో, రోషముతో ప్రభు ఆ యొక్క పట్టణములో జరుగుతున్న ఆ యొక్క విక్రయ విధానము, యూదులు పవిత్రముగా ఎంచబడిన ఆ యొక్క పశువులను తీసుకొని వచ్చి బలి ఇవ్వవలసిన వారు ఈ విధంగా కొనుగోలు చేయుట అనేది, వారి నాణెములను మార్చుట అనేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే అదే సమయంలో ప్రభు యొక్క మందిరము అది విక్రయశాలగా మారినప్పుడు 13వ వచనములో నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండాలి, దేవునికి స్తుతి ఆగములు వెళ్ళాలి, దేవునికి కొని ఆడవలసిన ప్రార్థనా మందిరం, అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రము బోధించబడుతూ ఉండాలి. అయితే వీరు అనగా అక్కడికి వచ్చిన వారు, అక్కడ వారు చేస్తున్న పని ఏమనగా ఆ మందిరమును దొంగల గుహగా చేసేవారుగా కనబడుతూ ఉన్నారు. అనగా దొంగల గుహలో ఏముంటాయి? బలత్కారం ఉంటుంది, ఆ యొక్క లాభ అపేక్ష ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో కొల్లగొట్టిన సొమ్మును కూడా తెచ్చుకొని వచ్చి పంచుకుంటారు. అదేవిధంగా ఇక్కడ పంచుకోవడము జరుగుతూ ఉంది. దేవుని యొక్క మందిరములో పవిత్రత, పరిశుద్ధత కోల్పోయిన స్థితి. And said unto them, it is written, my house shall be called the house of prayer, but you have made it a den of thieves, a den of thieves. దొంగల గుహగా చేసేవారు అని కోపముతో ప్రభు అరిచి ఉన్నాడు, కేకలు వేసి ఉన్నాడు. ఇక్కడ మరొక విషయాన్ని చూస్తే ఆ యొక్క మందిరములోకి ప్రవేశించకుండా ఎంతగానో వారి యొక్క రుగ్మతల చేత, అవస్థల చేత, అనారోగ్య పరిస్థితులతో కొంతమంది వేచి ఉన్నారు. ఎవరి కోసం వేచి ఉన్నారో మనం ఎరగము. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వస్తారు కదా, అప్పుడు ఒకవేళ మాకు స్వస్థత పరుస్తారేమో, ఆ ప్రభు మమ్మల్ని బాగు చేస్తారేమో అని ఆశ కూడా ఉండవచ్చు. అందుకని వారు వేచి ఉన్నారు. ఎవరు? గుడ్డివారును, కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా అప్పటి వరకు వేచి ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభుని చూడగానే
ఆయన యొద్దకు వచ్చి ఉన్నారు. ఆయన వారిని చూచి స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. స్వస్థపరిచిన దేవుడు. హల్లెలూయా. అప్పటి వరకు ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న ఆ యొక్క యూదా పెద్దలు వీరెవ్వరూ కూడా ఆ యొక్క రోగగ్రస్తుల్ని పట్టించుకోలేదు. కానీ ప్రభు అయితే వారిని ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ ప్రశ్నల వర్షము కురుస్తూ ఉంది. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు? ఈ యొక్క భయంకరమైన ఈ మనుషులు ప్రశ్నించుచూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు? నీవు ఏమని మీరు ఇటువంటి కార్యం ఎలా చేస్తున్నావు, ఏ శక్తిని బట్టి చేస్తున్నావు అన్న ప్రశ్న. దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను చూసి వారు ఎంతగానో అసూయ పడుతూ ఉన్నారు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని వారు దేవుని స్తుతించుట అక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని కొనియాడుచూ ఉండుట చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ చిన్న బిడ్డలు దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేసి ఉన్నారు, ఆ చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి ఉన్నారు. హల్లెలూయా. కోపముతో మండిపడుట. ఎవరు మీద ఎవరు కోపంతో మండిపడుతున్నారు అనగా అక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా, ప్రధాన యాజకులు, శాస్త్రులు మరియు పరిసయ్యులు వీరందరూ కూడా మత పెద్దలు, యెరూషలేములో దేవుని యొక్క పరిచర్యలో ఉండవలసిన వారు ఈ యొక్క కేకలు వేస్తున్న బాలుర మీద, చంటి పిల్లల మీద వారు కోపపడుతూ మండిపడి యేసుక్రీస్తు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు. వీరు చెప్పినది నువ్వు వినుచున్నావా అని. అనగా వీరేమని చెప్తూ ఉన్నారు? దావీదు కుమారుడా జయము అని పలుకుతూ ఉన్నారు. అది నువ్వు విన్నావా అని యేసు ప్రభువును బోధకుని ప్రశ్నించగా ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. వారి నోట స్తోత్రము ఉంచితివి, ప్రత్యక్షపరిచితివి. ప్రవచన వాక్యములు దావీదు మహారాజు 8వ కీర్తన 2వ వచనములు ముందుగానే ప్రకటించి ఉన్నాడు. ప్రవచన వాక్యం నెరవేరింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వారి నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. మనము స్తోత్రించకపోతే, ఆ యొక్క యూదా పెద్దలు స్తోత్రించకపోతే, అక్కడ ఆ బాలుర నోట స్తోత్రములను సిద్ధింపచేసి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. And said unto them, Hearest thou what these say? And saith unto them, Yeah. Have you never read out of the mouth of babies and sucklings thou hast perfected praise. Hallelujah. చంటి బిడ్డల ఆ యొక్క చనుపాలు ద్వారా వస్తున్న ఆ శబ్దమును, ఆ కుడుస్తూ ఉన్న రీతి దేవునికి స్తోత్రములు, స్తుతులు ప్రభువుని ఆరోపిస్తూ ఉన్నాయట. ఎంత అద్భుతంగా ఉందండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇక వారి యొక్క భయంకరమైన కఠినత్వాన్ని బట్టి, భయంకరమైన వారి యొక్క నాయిజమును బట్టి, వారి యొక్క ద్వేషము, కపటము, ఉగ్రత, కోపమును ఆ ప్రభువు చూసి అక్కడ నుండి వారిని విడిచి హల్లెలూయా. ఎవరిని విడిచి? శాస్త్రులను, ప్రధాన యాజకులను, దేవుని మందిరమును, జన సమూహములను విడిచిపెట్టి ఉన్నాడు. విడిచి పట్టణము నుండి బయలుదేరాడు. ఎక్కడ? యెరూషలేం పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళాడు. బేతనియ 2 మైళ్ళ దూరంలోనే ఉంది. అక్కడికి వెళ్ళి బస చేసి ఉన్నాడు. శిష్యులు ఆ ప్రభుతో ఉన్నారు. ఎంత బాగుంది. దేవునికి వందనాలు. దేవుడు చేస్తున్న
యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న స్వస్థత కార్యములు, యేసుక్రీస్తు ప్రభు మరి దేవుని మహిమపరిచిన విధానము, ఆ యేసు ప్రభువును బిడ్డలు స్తుతించిన విధానము, అక్కడ ప్రజలు ఆ యొక్క వస్త్రములను పరిచి ప్రభువును ఆహ్వానించిన విధానము, ఆ మహారాజుగా ఆ ప్రభు ప్రత్యక్షపరచబడిన విధానము, ఆ మహారాజు తన యొక్క పట్టణమునకు అనగా రాజధానికి ఆ ప్రభు అరుదించిన విధానము, గాడిద మీద ఆయన భారవాహక గార్ధభవము మీద ఎక్కి వాహనముగా ఆయన చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తూర్పు గుమ్మము నుండి ప్రవేశించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తూర్పు గుమ్మము నుండి యేసు క్రీస్తు ప్రభు తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు రాబోతున్న ఆ తూర్పు గుమ్మము సీల్ చేయబడి ఉంది. ఎప్పటి నుంచో ప్రభు ఆ యొక్క తూర్పు గుమ్మములో ప్రవేశించిన ఆ దినము నుండి అక్కడ ఎవరు మరొకసారి ప్రవేశించలేదు. యేసు క్రీస్తు ప్రభే ప్రవేశిస్తారు. ఆయన ఆ పరలోకము నుండి ఒలీవల కొండ మీద తన యొక్క కుడి పాదమును వేయగా అది రెండుగా చీలి లోయ అయినప్పుడు సరాసరి ఆ తూర్పు గుమ్మమునకు ఆ ప్రభు అక్కడి నుండి నడిచి వస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప దేవుడు, అంత గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. కాబట్టి యెరూషలేమునకు ఆయన మహిమ ప్రవేశములో ఉన్న రహస్యము ఆ ప్రభు మహారాజుగా యెరూషలేము వాసులకు, యూదులకు, ఇశ్రాయేలు వారికి, ఆయా దేశముల నుంచి వచ్చిన వారు పస్కా పండుగలో వారు ఆనందించుటకు వచ్చినప్పుడు ఆ ప్రభు తను తాను అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు. వారు ఆ ప్రభుని చూసి ఆ మహా ఆనందముతో ఆయనను గౌరవించి ఎదుర్కొన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు ఈ కార్యము 1993 సంవత్సరాల క్రితమే చేసి ఉన్నారు. అయితే ఆయన 33వ సంవత్సరములు ఆ ప్రభు ఈ యొక్క కార్యమును చేసి సరాసరి ఇంకా కొన్ని దినముల్లోనే ఆయన గొల్గతా శిఖరముపై శిలువపై తన ప్రాణం పెట్టనున్నాడు. ఈలోగా ఈ ప్రజలు ద్వేషము, కపటము, ఈర్ష్య ఎక్కువగా పెంచుకొని ప్రభువుని ఏ విధంగా అయినా సరే సిలువ ఆ యొక్క శిక్షకు అప్పగించాలని ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఆలోచించేద్దాము, ఎంత భయంకరమైన స్థితి. యేసు క్రీస్తు ప్రభువు యొక్క గార్ధభవము అనగా అభారవాహక గాడిద పిల్ల ఎవరును ఎప్పుడును ఆ యొక్క గాడిద మీద ఎక్కలేదు, అది బరువులు మోయలేదు. ఆ గాడిదకు ఘనత వచ్చింది, ఆ గాడిద ఘనపరచబడింది, బట్టల మీద నడిచింది. ఆ గాడిద వీపుపై గార్ధభముపై లోకరక్షకుడను ఆ ప్రభువుని మోసుకొని వెళ్ళింది. ఎంత భాగ్యము ఆ గాడిదకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువును నువ్వు మోయాలి. యేసు క్రీస్తు ప్రభువును మోసుకొని ఆ ప్రభు కుమార్తెగా, కుమారుడిగా, సాక్షిగా బ్రతకాలి. అప్పుడు నీకు ఘనత, అప్పుడు నీకు ఆ పరలోకంలో మహిమ కలుగుతుంది. యేసు క్రీస్తు ప్రభువును భరించే వారికి శ్రమలు కూడా ఉంటాయి, ప్రాణాపాయ స్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఆ ప్రభు నామమును భరించుటే గొప్ప భాగ్యముగా ఎంతోమంది భక్తులు ఏర్పాటు చేసుకున్నారు. అందులో నీవున్నావా? ఆలోచించేద్దాం. కట్టబడిన గాడిద విప్పబడినప్పుడు, కట్లు తెంచబడినప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకు తన యొక్క పిల్లను అప్పగించింది గాడిద. ఏమాత్రము కూడా గొడవ పెట్టలేదు, మౌనముగా యేసు క్రీస్తు ప్రభు ఆ పిల్ల గాడిద మీద ఎక్కి ఆయన అడుగులు వేయించుతూ ఉన్నప్పుడు భారమైన ఆ యొక్క హృదయము, సంతోషమైన హృదయంతో గాడిద కూడా అడుగులు వేసింది. తల్లులు ఈ రోజున తమ బిడ్డల్ని ప్రభు కొరకు అప్పగించవలసిన వారై ఉన్నారు, ప్రభు సేవకు అంకితము చేయవలసిన వారై ఉన్నారు.
ప్రభు కొరకు అడుగులు వేయవలసిన వారే ఉన్నారు. తమ బిడ్డలు దేవుని సేవ కొరకు అంకితము చేయబడుతున్నప్పుడు యేసు ప్రభువును మోసుకుంటూ వెళుతున్న గాడిద పిల్లను చూసి ఆనందముతో బెదరకుండా అడుగులు వేస్తూ ఉంది తల్లి గాడిద. ఈ రోజున తల్లులమైన మనము మన బిడ్డల్ని సేవకు అప్పగించుచూ ఉన్నామా? వారు దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటే వారికి వెనకాల తోడుగా ఉంటున్నామా? యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు 30 సంవత్సరాలప్పుడు వచ్చినప్పుడు తన యొక్క తల్లి తోడుగా ఉంది. తన యొక్క తల్లి ప్రార్థించుచూ ఉంది. తన యొక్క తల్లి ఇతర స్త్రీలు గలిలయ, ఆ యొక్క నజరేతు, ఆయా ప్రాంతాల నుంచి ఉన్న స్త్రీలను వెంబడించుకుంటూ ఆ ప్రభు పరిచర్యలో పాలుపంపులు పొందింది. ఎంత భాగ్యం అది! ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు పరలోక రాజ్యము పునాదులు వేసింది ఈ శిష్యులే, ఈ స్త్రీలే. యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క పరలోక రాజ్యమునకు మూలరాయి. వీరందరూ కూడా పునాదులు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి భాగ్యము వారు పొందుకున్నారు. దేవుని యొక్క పరలోక రాజ్యములో 24 పెద్దల్లో 12 మంది అపోస్తలులే, శిష్యులే. మరి ఒక 12 మంది ఆ యొక్క 12 గోత్రముల ఇశ్రాయేలీయులు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క సింహాసనం ఎదుట 24 ఆ యొక్క సింహాసనముల మీద కూర్చొని ఉండుట పరలోక దర్శనములో చూస్తాము. మహామహిమలో ఉన్న ఆ ప్రభు, ఆయన కెరూపులు సెరూపుల మీద సింహాసన ఆసీనుడై ఉంటుండగా 24 పెద్దలు సాగిలపడుతూ తమ కిరీటములను నేలకు వేసి సాష్టాంగపడుతూ ఆ ప్రభువుని స్తోత్రించుచు మనకు పరలోక రాజ్యములో ప్రకటన గ్రంథములో దర్శనము లేక కనబడుతూ ఉంది. ఈ రోజున మన యొక్క పరిస్థితి, మన ప్రభువుని ఘనపరిచే విధానం, మన ప్రభువు సాక్ష్యమును మోసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత, మన బిడ్డలను సమర్పణ చేయుచు వారితో నడుచుట, వారికి సపోర్ట్ చేయుట. ఈ రోజున యూదా మత పెద్దల్లాగా యెరూషలేము మందిరాల్లో యాజకులు, శాస్త్రులు, పరిసయ్యుల్లాగా సనుగుతూ గొనుగుతూ ఉంటే ప్రభు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. యెరూషలేము పట్టణమును విడిచి వెళ్ళిపోయాడు. ఆ యొక్క దేవాలయమును కూడా విడిచి వెళ్ళిపోయాడు. ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితములో ఆయన పొందుతూ ఉన్న వేదన, దుఃఖము, ఆయాసము ఆ ప్రభు నిన్ను విడిచిపెట్టవలసిన కారణమవుతుందా? అది నువ్వే సంపాదించుకున్నావా? ఆలోచన చేసుకో. ప్రభు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలి అనంటే ఆయనకు మనము విరిగి నలిగిన హృదయముతో, పరిశుద్ధమైన పవిత్రమైన హృదయముతో ఆ ప్రభుని స్వాగతించాలి. ఆయన మనతో సహవాసం చేయుటకు మనము అవకాశం ఇవ్వాలి. అట్టి బ్రతుకు ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.